ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో 2వ బ్లాక్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాలవి. బ్యాటరీలు ఉంచే ప్రదేశంలో ఈ మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు. అక్కడ ఉన్న అద్దాలను కూడా రాళ్లతో పగలగొట్టి లోపలికి నీళ్లు వెళ్లేలా చేసి ఆ మంటలను ఆర్పుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ఉదయం ఒక్కసారిగా సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కలకలం చెలరేగింది. ఈ అగ్ని ప్రమాదం సెక్రటేరియట్లో 2వ బ్లాక్లో చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లోపల మీకు బ్యాటరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ బ్యాటరీలో ఉంచిన ప్రదేశంలోనే ఈ మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న విండో గ్లాసెస్ని పగలగొట్టి లోపలికి ఫైర్ ఫైటర్స్ నీళ్లను వెదజల్లుతూ మంటలను ఆర్పుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. బ్యాటరీలు ఉంచే ప్రదేశంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమా లేదా మరేదైనా కోణం ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అంతా కలకలం చెలరేగింది. లోపల పొగ కూడా అక్కడ వ్యాపిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా అక్కడ దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు ఆ స్మెల్ కూడా రావడంతో ఒక్కసారిగా అందరూ ఉక్కిరి బిక్కిరయ్యారు. లోపల ఉన్న బ్లాకుల్లోకి పొగ వ్యాపించిన దృశ్యాలు కూడా చూడవచ్చు. ఆ మంటలు ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా ఉండే విధంగా అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2వ బాక్స్లో చూడండి, ఆ పొగ కారణంగా ఆ మంటల కారణంగా 2వ బ్లాక్లో పొగ వ్యాపించిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు. సెక్రటేరియట్లో 2వ బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఉంటుంది. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కార్యాలయం, మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం కూడా అదే బ్లాక్లో ఉంటాయి. ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వగలపూడి అనిత పేషీలు కూడా ఈ 2వ బ్లాక్లోనే ఉంటాయి. 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఇప్పుడు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? మంటలు అయితే ప్రస్తుతానికి అదుపులోకి వచ్చాయి. వాస్తవంగా ఈ సచివాలయంలో ఎప్పుడు ఫైర్ సిబ్బంది ఎప్పుడు అలర్ట్ గా ఉంటారు. ఫైర్ సిబ్బంది అలర్ట్ గా ఉండడంతోనే ఈ ప్రమాదం ఈ ఫైర్ ని వెంటనే కంట్రోల్ చేయగలిగారు. లేకపోతే మొత్తం సెకండ్ బ్లాక్ మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. ఎందుకంటే 2వ బ్లాక్ లో అటు అంటే పవర్ రూమ్ ఉండే ప్రాంతంలో ముందుగా అగ్ని ప్రమాదం సంభవించినట్టు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి మంటలు వ్యాపించి అటు బ్యాటరీ రూమ్ అంతా కూడా అటువైపున టాయిలెట్స్ కూడా ఉంటే అటువైపు విస్తరించినట్టు తెలుస్తూ విస్తరించి అటువైపుకి మంటలు ఎగసిపడినట్లు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. వెంటనే అప్రమత్తమై వాళ్ళంతా కూడా మంటలు అదుపు చేసినటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూటే కారణమని ప్రస్తుతానికి భావిస్తున్నారు. కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి కారణాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆనుకుని సెకండ్ బ్లాక్ ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు, జిఏడి ఉంటుంది, డిపార్ట్మెంట్ అంతా ఉంటుంది. ఆ పక్కనే ఉన్నటువంటి సెకండ్ బ్లాక్ ఆనుకుని ఉన్నటువంటి సెకండ్ బ్లాక్ అటువైపున అగ్ని ప్రమాదం సంభవించడంతో ఫైర్ సిబ్బంది అలర్ట్ అవడంతో వెంటనే మంటలు అయితే అదుపు వచ్చి లేకపోతే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు కూడా భావిస్తున్నారు. 2వ బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో హోంమంత్రితో పాటు నారాయణ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటారు. ఈ మంటలకు సంబంధించినటువంటి కొద్ది దూరంలో వాళ్ళ పేషీలు కూడా ఉన్నాయి. వాస్తవంగా సచివాలయంలోని మొదటి బ్లాక్ కానీ ఏ బ్లాక్ లో అయినా పైన ఉన్నటువంటి సీలింగ్ సంబంధించినటువంటి దాంట్లో కొంత ఆ సీలింగ్ కూడా మంటలు వ్యాపించి మంటల అడుగులు మొత్తం కూడా వ్యాపించినట్టు తెలుస్తుంది. సీలింగ్ అంతా కూడా థర్మాకోల్ తో చేయడంతో మంటలు కూడా త్వరగా వ్యాప్తి చెందినట్టు కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బ్యాటరీలు కూడా పేలయ్యని కూడా ఉన్నటువంటి అక్కడ ఫైర్ సిబ్బంది వాళ్ళంతా చెప్తున్నారు. అద్దాలు పగలగొట్టి మంటలంతా కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి సిచ్యువేషన్. 2016లో సచివాలయ నిర్మాణం జరిగితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించలేదు. మొదటిసారి సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అసలు ఏంటి కారణం, ఏదైనా కాన్స్పిరసీ ఉందా లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందనేది ఇంకా పూర్తిసారి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అయితే
24 గంటల పాటు అక్కడ సిబ్బంది డ్యూటీలో ఉంటారు. నైట్ షిఫ్ట్ లో కూడా డ్యూటీలో ఉంటారు. కానీ ఆ డ్యూటీలో ఉన్న సమయంలో జరిగిందా లేకపోతే అక్కడ ఎవరు లేరు ఆ సమయంలో అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎస్పీఎస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రతి బ్లాక్ వద్ద 24 గంటలు వాళ్ళ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంటలను గమనించినటువంటి అక్కడ ఎస్పీఎఫ్ సిబ్బంది ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేయడం, వెంటనే వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం అయితే చెప్పింది. అయితే ఇప్పుడు ఉదయం పూట జరిగింది. ఒకవేళ విధుల్లో ఉన్నప్పుడు జరిగితే కనుక ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం అంచనా వేస్తున్నారు. ఉదయం వేళ జరగడంతో కొంత అధికారులు కానీ అక్కడ పోలీసులు కానీ ఊపిరి పీల్చుకున్నారు. రోహిత్, రైట్, ఇప్పుడు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టేనే మిగిలిన చెకప్ అంతా కూడా చేశారా? ఒకవేళ మళ్ళీ షార్ట్ సర్క్యూటే కారణమైతే మళ్ళీ ప్రమాదం జరగకుండా ఉండే విధంగా వైరింగ్ అంతా కూడా చెక్ చేశారా? మొత్తం పవర్ అంతా కూడా బ్లాక్ లో ఉన్నటువంటి పవర్ సప్లై అంతా ఆపేశారు. ఆపేసి పూర్తిగా మంటలను కూడా అదుపులో తీసుకొచ్చారు. అయితే ఆ పవర్ రూమ్ ఎక్కడైతే అగ్ని ప్రమాదం సంబంధించిందో ఆ పవర్ మొత్తం కూడా కాలి బూడిద అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా కొంత రెస్క్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ పాయింట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది, ఎటువైపు వ్యాప్తి చెందనే కొనాలు తెలుసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే పూర్తిగా ఆ 2వ బ్లాక్ లో ఉన్నటువంటి పవర్ రూమ్, ఆ 2-3 బ్లాక్లు, ఆ టాయిలెట్ పక్కన ఉన్నటువంటి 2-3 రూములు కొంత అగ్నికి ఆహుతయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కొంత పొగ వ్యాప్తి చెందింది, కానీ అక్కడ మిగతా చోట్ల అయితే మంటలు వ్యాప్తి చెందలేదు. కాబట్టి పూర్తిగా కంట్రోల్ అయితే వచ్చాయి. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఆ పవర్ రూమ్ లో పాయింట్ ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ ఆ పాయింట్ ని ట్రేస్ అవుట్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అదే ఈ ప్రమాదం వల్ల ఇప్పుడు అక్కడ కార్యకలాపాలకు ఏమన్నా ఆటంకం కలుగుతుందా? అంటే 2వ బ్లాక్ కి మొత్తం పవర్ సప్లై కానీ అంతా వెళ్లే ఆ పాయింట్ కాబట్టి కొంత ఆ కంప్యూటర్లకు సంబంధించి కానీ పవర్ అనేది ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో అంతా ట్రేస్ అవుట్ చేసి ఆ వైరింగ్ అంతా అక్కడ కాలిపోయి ఉంటుంది. కాబట్టి వాటిని అంతా కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది. చూసిన తర్వాత మాత్రమే పవర్ సప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత డిలే అయ్యే అవకాశం, మధ్యాహ్నం నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికంటే ఉదయం 10-11 తర్వాత కార్యకలాపాలు ప్రారంభం అయితే ఆలోపే మాక్సిమం పవర్ సప్లైని ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు ఆ పాయింట్ ని కనుగొని ఎక్కడ వరకు మంటలు వైరింగ్ అంతా కాలిపోయింది ఏంటనేది చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్ రాజేష్, ఏపీ సెక్రటేరియట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం జరిగింది బ్యాటరీలు ఉంచే ప్రదేశంలో మంటలు చెలరేగే అవి క్రమంగా వ్యాపిస్తూ ఉండటంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడ ఉన్న అద్దాలను పగలగొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా లేదా మరేదైనా కోణం ఉందా అనే విషయంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.